రైట్. చరణ్ గారు ఓటమి భయం పట్టుకుంది, అందుకే ఈ దాడులు ప్రభుత్వం దాడులు చేస్తుంది అనేది ఉంది. అయితే అక్కడ ఏం దొరికింది మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో అన్నది ఆయనే చూపించాడు, ఒకసారి చూద్దాం. ఇవి దొరికినాయి, ఇగో ఇగో ఇక్కడే పోలీసులకు ఇవి దొరికినాయి అంటారు. ఇవి దొరికినాయి, ఇవి దొరికినాయి. డ్రాయర్ పనిని తప్ప ఏం దొరకలేదు అని చూపిస్తారు. అంటే నిజానికి నేను అనేది అంటే బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచి గెలిచే పరిస్థితిలో ఉందా సార్? ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? దట్ ఈస్ అటానమస్ బాడీ. అంటే మీరు గతంలో బై ఎలక్షన్ తెలంగాణ గతంలో ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి మీద ఇంట్లో దాడులు జరిగినా, రఘునందన్ ఇంట్లో దాడులు జరిగినా అప్పుడు ప్రభుత్వాన్ని కదా మీరు అన్నారు. అరే మరి మీరు అన్నారు అప్పుడు, ఎవరన్నా కాదండి మీరు అన్నారు. మేము అన్నప్పుడు వాళ్ళు సమాధానం ఏం చెప్పారు? ఇదే సమాధానం మీరు చెప్పారు కదా. మీరు అప్పుడు అది చేస్తే మేము కూడా ఇది చేసినాం అనుకోండి. మరి మీరు చేస్తే మీరు ఎట్లున్నారే? తర్వాత దుబ్బాకలు కావచ్చు, హుజూర్నగర్లో కావచ్చు, హుజురాబాద్లో కావచ్చు, నాగార్జున సార్ కావచ్చు, పాలేరు కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, ఒకటి కాదు కదా చేసింది. మేము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవచ్చు, చాలా డెమోక్రటిక్ వేలో మేము ముందుకు పోతా ఉన్నాం. ఒక ఎక్స్ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు అట్లా మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా? పోలీస్ వాళ్ళకి ఏమైనా ప్రమేయం ఉంటే మీరు చెప్పండి. ఎలక్షన్ జరుగుతుంది, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మాత్రం పోలీస్ విభాగం కావచ్చు, మొత్తం యంత్రాంగం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది కదా. మీరు టార్గెట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ టార్గెట్ చేయండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేయండి. అనవసరం బట్టగాల్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మీరు బురద వెళ్ళే ప్రయత్నం? మీరు చేసిన తప్పులని మీరే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా జూబ్లీస్లో వచ్చి కూర్చొని పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వాన్ని మన సుదర్శన్ రెడ్డి గారు బెదిరించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఏకంగా కాంగ్రెస్ పార్టీ రథాన్ని దగ్ధం చేస్తామని చెప్పిండు. గతంలో వారు షర్మిల గారు నర్సంపేట పోయినప్పుడు అట్నే చేసిండు. అంటే మీరు వచ్చి దౌర్జన్యం చేస్తే ఇక డెమోక్రసీ కాపాడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందా? మేము చేస్తున్నామా? మేము చాలా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చట్టాన్ని లోబడి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం.